హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనము చపాతీలు ఎలా చేయాలో చూసుకుందాము. చపాతీలు అంటే ఆల్మోస్ట్ అందరికీ వచ్చు, బట్ మెత్తగా పొంగేలాగా ఇలా సాఫ్ట్గా ఎలా కుదురుతాయో, పిండి ఏ విధంగా కలపాలో అది మనం ఈరోజు చూసేసుకుందాము. సో చాలామంది ఇందులో పెరుగు, పాలు ఇలా కూడా కలుపుతూ ఉంటారు, నెయ్యి కలుపుతూ ఉంటారు మెత్తగా రావడానికి. బట్ అవి లేకుండా ఎలా కలపాలో చూసుకుందాం రండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ పిండి తీసుకున్నాను. పిండిని ఎప్పుడు కూడా మనం సీవ్ చేసుకోవాలి, ఇలా జల్లెడ పెట్టేసుకోవాలి. ఎందుకంటే గోధుమలు చాలాసార్లు పలకలుగా ఉండిపోతాయి. సో దానివల్ల చపాతీలు అనేది గట్టిగా వస్తుంది. కాబట్టి ఇలా పిండిని మనము సీవ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము సరిపడా ఉప్పు వేసుకుందాం. ఒకవేళ మీరు ఉప్పు వద్దనుకొని స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, బట్ ఉప్పు వేసుకుంటేనే చపాతీస్ అనేవి బాగుంటాయి. సో ఇక్కడ వచ్చేసి నేను సరిపడా ఉప్పు వేసుకున్నాను. మీకు ఎన్ని చపాతీస్ కావాలనుకుంటున్నారో ఆ విధంగా పిండి తీసుకోండి. మీరు చపాతీ పిండిలో అయితే నేను ఏమి కలపను, జస్ట్ మామూలు గోధుమ పిండి అనమాట. సో ఉప్పు వేసుకున్న తర్వాత పిండిని నీట్గా ఇలా అన్ని సైడ్స్గా ప్రాపర్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. చిన్న స్పూన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఒక పెద్ద స్పూన్ తీసుకుంటే మీరైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ ఆయిల్ని ఆ పిండిలోకి మొత్తం కలిసేటట్టుగా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాతే మనము అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనము పిండిని కలుపుకుంటాము. మరి ఒకటేసారి వాటర్ వేసి కలపకూడదు, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దాన్ని ఇలా పిసికేటట్టుగా కలుపుకోవాలి. ఏంటంటే ఆ వాటర్, ఆయిల్, సాల్ట్ అన్నీ ప్రాపర్గా పిండిలో కలవాలి కాబట్టి. సో ఇలా కలుపుతున్నప్పుడు సగంగా కలుపుకున్న తర్వాత మనము మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ ఈ పిండిలోకి వేసేసి కలుపుదాము. మీరు ఫస్ట్ టైం చపాతీ చేస్తున్నారు, మీకు మెత్తగా రావాలనుకుంటే మాత్రం ఈ ప్రొసీజర్ని మీరు వాడండి. మీ చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా 1 టేబుల్ స్పూన్ కానీ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ పిండిని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే మాత్రం చపాతీలు గట్టిగా అయిపోతాయి, అవి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటాయి. సో పిండి అనేది ఇగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇలా మెత్తగా ఉండాలి. సో ఇలా పిండి కలుపుకున్న తర్వాత చపాతీలు అయితే ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఒకవేళ మీరు నాన్ స్టిక్ ప్యాన్ వాడితే మాత్రము మీడియం ఫ్లేమ్లో మీరు హీట్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటి తవాస్ వాడితే మాత్రం మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే తవా వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇలా పెన్నం, తవా అంటే పెన్నము, ఇలా పెన్నం వాడుతున్నప్పుడు మాత్రం మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది హీట్ అవ్వడానికి. సో చపాతీ ఫస్ట్ కొంచెం పిండి తీసేసుకుందాం. దాన్ని ఇలా తోమేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాము. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మిడిల్లో ఒక చిన్న ఇలా కట్ ఇచ్చేసి పొడి పిండి మనము పైన వేసేసుకొని ఇలా తోమేసుకోవడమే. ఇలా చేస్తే ఏంటంటే చపాతీ అనేది బాగా నీట్గా పొంగిద్ది. కాబట్టి చపాతీస్ రౌండ్గా నీట్గా తోమేసుకున్న తర్వాత దీన్ని మనము పెన్నం మీద వేసుకొని కాల్చేసుకోవడమే. చపాతీని పద్దాక అటు ఇటు తిప్పకుండా దాన్ని ప్రాపర్గా ఫస్ట్ ఎండ్కి నీట్గా కాలేటట్టుగా చూసుకోవాలి. దాని తర్వాతే మనము దాన్ని టర్న్ చేసుకోవాలి. సో ఇలా పొంగుతుంది అని కనిపిస్తున్నప్పుడే మనం ఈ చపాతీని అయితే టర్న్ చేద్దాము. ముందే టర్న్ చేసేస్తే అది సరిగ్గా కాలదు. సో ఇట్లా పొంగిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసేసి ఇగోండి ఇంకో సైడ్ కూడా కాల్చేసుకుందాము. దాన్ని పెన్నం మీదే ప్రతి సైడ్ కాలేటట్టు తిప్పుకోవాలి, కానీ పద్దాక అటు ఇటు ఎండ్స్ తిప్పకూడదు. దానివల్ల ఏంటంటే చపాతీ గట్టిగా అయిపోతుంది. సో ఇలా ప్రతి ఎండ్ కాలేటట్టుగా హాఫ్గా బెండ్ చేసి కూడా మీరు దీన్ని కాల్చుకుంటే చపాతీ ప్రతి ఎండ్ ప్రతి సైడ్కి నీట్గా కాలిపోతుంది. అంతే అండి, చాలా ఈజీ చపాతీ చేసుకోవడం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోలో పుల్కాలు ఎలా చేయాలో అవి చూపిస్తాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు చపాతీలు ఈ విధంగానే కుదురుతున్నాయి, ఇట్లానే సాఫ్ట్గా పొంగుతున్నాయి అంటే ఖచ్చితంగా వచ్చి మీ రివ్యూని కమెంట్ బాక్స్లో వచ్చి చెప్పండి. సో చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో చపాతీ. వీడియో కన్నా నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియో పుల్కాతో పాటు మళ్ళీ వస్తాను. పుల్కా ఎలా చేయాలో చూపిస్తాను. సో టిల్ దెన్ అప్పటి వరకు బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, సీ యూ లేటర్.